అధిక బరువుతో బాధపడుతున్నారా? స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే బీ బెటర్ వారి గార్సినియా కంబోజియాని వాడండి. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ఈ ప్రయత్నాలన్నీ కూడా అంత ఆశాజనకంగా లేదు అనిపిస్తోందా? ఇప్పుడు నేను ఒక ప్రాక్టీస్ చూపిస్తాను. పొట్ట తగ్గించడంలో ది బెస్ట్ అని చెప్పవచ్చు, గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు. ఎలాంటి ప్రాక్టీసు అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎంటీ స్టమక్ తోటి ఎర్లీ ఇన్ ద మార్నింగ్, రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు మాత్రం చేయకండి. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. మెల్లగా మోకాళ్ళను కొద్దిగా ఇలా బెండ్ చేసుకుంటాం. మౌత్ తోటి ఎగ్జైల్ చేసి పొట్ట మజిల్స్ని ముందుకి వెనక్కి ఆడిస్తాం. ఆడిచ్చేటప్పుడే తెలిసిపోతుంది మనకు బెల్లీ మీద ఎంత బాగా ఎఫెక్ట్ వస్తుంది అని. చూడండి. చూసారా మూమెంట్? ఇలా మళ్ళీ ఇంకొకసారి చేసి చూపిస్తాను. చూసారు కదా, దీనిని అగ్నిసార క్రియ అంటారు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. బెల్లీ తగ్గడంలో ది బెస్ట్ ప్రాక్టీస్. బరువు తగ్గడంతో పాటుగా ఇంచ్ లాస్ అయ్యే ప్రాక్టీసెస్ కొన్ని టెక్నిక్స్ తోటి కనుక ప్రాక్టీస్ చేసాము అంటే చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది. సైడ్స్ని స్లిమ్ చేసి ఇంచ్ లాస్ తొందరగా చేయించే ప్రాక్టీసెస్లో టెక్నిక్ ఇప్పుడు చూస్తే తెలుసుకుందామా? చూడండి. రిలాక్సింగ్గా ఉన్నాము, హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేసాము, సైడ్కి బెండ్ చేసాము. ఇక్కడ సైడ్ బెండ్ చేసేటప్పుడు టెక్నిక్ చెప్తాను చూడండి. ఇలా ముందుకు పడిపోయినట్టు కనుక చేశారు అంటే మీకు ఈజీగా అనిపిస్తుంది, కానీ ఇంచ్ లాస్ అవ్వదు. ఎప్పుడైతే అప్పర్ బాడీని కొంచెం పైకి లిఫ్ట్ చేస్తారో చక్కగా ఇంచ్ లాస్ అవుతుంది, సైడ్స్ మీద స్ట్రెచ్ వస్తుంది, వెయిట్ తగ్గడానికి కూడా చాలా ఈజీగా తొందరగా రిజల్ట్ వస్తుంది. డీప్ బ్రీతింగ్. ఆపోజిట్ సైడ్ కూడా చూద్దాం. చూడండి. డీప్ బ్రీతింగ్. ఇంచ్ లాస్ కోసం పైకి కొద్దిగా పైకి స్ట్రెచ్ చేసి చేయండి, రిలాక్సింగ్గా పైకి. ఈ ప్రాక్టీసెస్ని 4 నుంచి ఒక 10 టైమ్స్ రిపీట్ చేశారంటే ఈజీగా ఇంచ్ లాస్ అయిపోతుంది. మొబైల్స్ చూడడం వల్ల, ల్యాప్టాప్స్ చూడడం వల్ల, టీవీస్ ఎక్కువ చూడడం వల్ల కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయి ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తూ ఉంటాయి కదా. అలాంటి సమయంలో మనం సింపుల్గా యోగా ప్రాక్టీస్ చేసాము అంటే మనకు రిలాక్సింగ్గా అనిపిస్తుంది, హెడేక్ తగ్గిపోతుంది. చూద్దామా? చూడండి. కళ్ళు మూసుకొని జాగ్రత్తగా రిలాక్సింగ్గా ఈ ఐబ్రోస్ అనేది లిఫ్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 ఐబ్రోస్ అలానే లిఫ్టింగ్ చేసిన తర్వాత ఈ ఐబ్రో చివర ఉన్న ఈ పాయింట్స్ని 2 ఫింగర్స్ తోటి ఇలా రోల్ చేయండి. రిలాక్సింగ్గా క్లాక్ వైజ్ ఒక 4 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 4 టైమ్స్. దెన్ ఈ ఐబ్రోస్ మధ్యలో ప్రెస్ చేసి ఒక 5 సెకండ్స్ అలా ప్రెషర్ ఇవ్వండి. దెన్ మెల్లగా రిలీజ్ చేయండి. దెన్ వెంటనే పామ్స్ని రబ్ చేసి ఐస్ క్లోజ్ చేసి కప్ షేప్లో పెట్టి ఐస్ని రిలాక్స్ చేయండి. ఐబ్రోస్ని టచ్ చేయకుండా రిలాక్స్ చేయాలి. రిలీజ్. దెన్ గట్టిగా ఐస్ని బ్లింకిల్ చేసి ఓపెన్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే 2 to 3 టైమ్స్ చాలా చక్కగా ఫ్రీక్వెంట్గా వచ్చే హెడేక్స్ తగ్గిపోతాయి. ఐస్ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది కదా, కళ్ళు కూడా నొప్పి రావడం, మంట పుట్టడం, కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం, ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయి. బరువు తగ్గాలి, పీసీఓడి, థైరాయిడ్, బ్యాక్ పెయిన్, డయాబెటిక్ ఇలాంటి అన్ని సమస్యలకు యోగా ద్వారా చక్కని పరిష్కార మార్గాల్ని తెలుసుకుంటూ ఆరోగ్యమైన జీవితాన్ని యోగ సాధన ద్వారా గడపాలనుకుంటున్న వాళ్ళు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాసుల కోసం వసంతలక్ష్మి యోగాని చక్కగా సంప్రదించవచ్చు. నమస్తే.